అమరావతి రాజధానిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతి పట్ల తీసుకున్న వైఖరి ఖచ్చితంగా రాష్ట్రానికి వినాశకర వైఖరి, ఆయన పార్టీకి కూడా నష్టం తెచ్చిన వైఖరి. ఆ వైఖరి నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నారు. అందువల్ల అమరావతి పైన జగన్ వైఖరిని నేను ఎక్కడా సమర్థించడం లేదు, ఎప్పుడూ సమర్థించలేదు. కానీ అదే సమయంలో ఈ తతంగం అంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక రాజకీయపరమైన లక్ష్యంతో చేస్తున్నారు. ఒక అభూత కల్పన, అంటే ఎవరూ దీన్ని ముట్టుకోలేరు. నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఇది రెండవసారి సవరించారు. మొదటిసారి సవరించి మీకు పోలవరం ముంపు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలించారు. ఇప్పుడు రెండవసారి సవరించి అమరావతి రాజధాని అన్న పదాన్ని చేర్చారు. మూడోసారి సవరించే రాజధాని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా? సో ఎందుకంటే ఇది ప్రజల ఎమోషన్స్తో ఒక అభూత కల్పనలు రాజకీయాలు ఆడుతూ ఉంటాయి. మీకు క్లియర్గా గుర్తుండే ఉంటుంది. రవిశంకర్ గారు రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే రకమైన రాజకీయం ఆడారు. అసలు రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును అడ్డుకుంటాం మేము, అసలు ఎన్నిసార్లు చెప్పారు మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని ఒకరు, తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డపైనే తేలుతుంది అని ఇంకొకరు, అసెంబ్లీలో మేము ఆపేస్తామని అన్ని అబద్ధాలు చెప్పి సీమాంధ్ర ప్రజలు మోసం చేశారు. ఎందుకు నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము రాష్ట్ర శాసనసభకు ప్రమేయమే లేదు. ఇది పార్లమెంట్ బిల్లు ద్వారా రాష్ట్రాన్ని విభజిస్తుంది. ఆ బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి